హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళితే ఈరోజు సంజనా గారిని బతిమాలడం సరిపోయింది. చాలామందికి ఒక పావు గంట సేపు సంజనా గారినే బతిమాలారు. ఇమానియల్ చాలా గట్టిగా చెప్పాడు. సంజనా గారు సారీ చెప్పండి, సంజనా గారు చెప్పండి, మీరు ఆడిన గేమ్ అంతా పోతుంది, మీరు ఒక్క మాట జారడం వల్ల మీరు మాట్లాడింది తప్పు తప్పు అంటే ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఒప్పుకోలేదు. నేను చూసిందే మాట్లాడింది, నేనేం తప్ప మాట్లాడలేదు, అది నేను సారీ చెప్పను. తను ఫస్ట్ నోరు జారింది కూడా తను ముందర చెప్పమని సారీ, నేను తర్వాత చెప్తాను సారీ అన్నది. డెమో అనుకోని కూడా సారీ చెప్పమని అడిగాడు. నేను చెప్పను, తను స్టార్ట్ చేసింది కాబట్టి తనే చెప్పమని అన్నది. డెమో అనుకోని సారీ చెప్పమని అడగడం నాకు నచ్చలేదు. ఎందుకు ఇలా అంత అవసరం ఏముంది ఆవిడ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పమని చెప్పడం, ఎందుకు మరి నాకు నచ్చలేదు. డెమాన్ పోన్ అక్క అక్క ఎంత కామెడీ చేసిన తర్వాత కూడా, అంత రాంగ్గా మాట్లాడిన తర్వాత కూడా డెమాన్ పోన్ వెళ్ళి ఆవిడ రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాడు. ఏటో మరి నాకైతే నచ్చలేదు. బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ స్టార్ట్ చేశాడు. సీజన్ 7 నుంచి ప్రియాంక జైన్ తీసుకొచ్చారనమాట. ప్రియాంక జైన్ తీసుకొచ్చి వాళ్ళతో గేమ్ ఆడించడానికి ప్లాన్ చేశాడు. సో అందరూ వెళ్ళి ప్రియాంక జైన్ రిక్వెస్ట్ చేసుకోమన్నారు. అందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేయమన్నారు. ఎలాగే నేను ఎందుకు కెప్టెన్ అవ్వాలనేది రీజన్స్ చెప్పుకోమన్నారు. మొత్తం మీద అందరూ వెళ్ళి రీజన్ చెప్తే ఆవిడ మాత్రం పవన్ కళ్యాణ్ ఎంచుకుందనమాట. పవన్ కళ్యాణ్ ఎంచుకుని గేమ్ స్టార్ట్ చేశారు. గేమ్ స్టార్ట్ చేసుకుని గేమ్ ఆడింది పవన్ కళ్యాణ్తో. బాగానే ఆడింది అనుకోవడను. సో పవన్ కళ్యాణ్ ఈ గేమ్లో గెలిచాడనమాట. గెలిచి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ విన్ అయ్యి కెప్టెన్సీ కంటెండర్గా నిలబడ్డాడు అనమాట. ఫస్ట్ పర్సన్. మొత్తానికి జెండా పాతేసాడు పవన్ కళ్యాణ్ ఈ వారం. తను కెప్టెన్సీ కంటెండర్గా ఫస్ట్ విన్ అవ్వడం వల్ల మ్యాక్సిమం కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. అదనమాట సంగతి. తర్వాత గౌతమ్ కృష్ణ వచ్చాడు. గౌతమ్ కృష్ణ వచ్చి తనను కూడా తీసుకొచ్చి కెప్టెన్సీ కంటెండర్ కింద ఎవరిని ఎంచుకుంటామని అడిగితే, ఇప్పటి వరకు భరణి గారు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి భరణి గారిని ఎంచుకుంటున్నాను, భరణి గారితో నువ్వు ఆడతానంటే హౌస్ అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. ఎందుకంటే ఇప్పటి వరకు భరణి గారు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి అందరూ సపోర్ట్ చేశారు. అది చెప్పుకోదగ్గ విషయం. ఏంటంటే అందరూ సపోర్టు భరణి గారికి ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా కెప్టెన్స్ అవ్వలేదు. వాళ్ళ పాప వచ్చి ఎలాగైనా సరే ఈ వీక్ కెప్టెన్ అవ్వండి డాడీ అని చెప్పింది. దానికోసమైనా కెప్టెన్ అవ్వాలని పాపం బాగా ట్రై చేశాడు. బ్యాడ్ లక్. కాకపోతే అతను ఓడిపోయాడు అనమాట కెప్టెన్సీ కంటెండర్ కింద. ఓడిపోయి ఇంకా ఈ వీక్ అయితే ఈ సీజన్కే ఇంకా కెప్టెన్ అయ్యే ఛాన్స్ పోగొట్టేసుకున్నాడు. గౌతమ్ కృష్ణ గెలిచి అతను సంపాదించుకున్నది ఏమీ లేదు, కానీ కెప్టెన్ భరణి ఓడిపోయి మాత్రం చాలా లాస్ అయ్యాడనే చెప్పాలి. పాపం చాలా ఎమోషనల్ అయ్యాడు. అయ్యో నా కూతురికి మాట ఇచ్చాను, నేను అగ్గలేకపోయాను అని మొత్తం మీద సెంటిమెంటల్గా చాలా ఎమోషనల్ అయ్యాడు. గౌతమ్ కృష్ణ హౌస్లోకి వచ్చి చిన్న ఫన్ టాస్క్ పెట్టాడు అనమాట. ఆ ఫన్ టాస్క్ పెట్టడంతో అది మాత్రం చాలా సరదాగా ఉంది. ఎవరెవరికి పెట్టారంటే భరణి సంజనా గారికి పెట్టాడు. భరణి సంజన లవర్స్ కింద ఐ లవ్ యూ చెప్పమని చెప్పారు. అది బాగుంది చూడడానికి. వాళ్ళ ఏజ్ మర్చిపోయి వాళ్ళు సరదాగా మాట్లాడుకున్నారు వాళ్ళు. అది మాత్రం చాలా కామెడీగా ఉంది. మధ్యలో ఎమానియల్ మధ్యలో దూరిపోయి పల్లీలు అమ్మినట్టు ఇది అమ్మినట్టు అది అమ్మినట్టు వచ్చి సూపర్ కామెడీ పండించాడు. వీళ్ళందరి మీద ఎమానియల్ హైలైట్ అయిపోయాడు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు కూడా ఎక్స్ లవర్, తను మా లవర్ అని చెప్పి సంజన గారి దగ్గరికి వచ్చాడు. మొత్తం మీద అది కామెడీ మాత్రం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ చాలా బాగుంది. వెళ్తూ సుమన్ శెట్టి గారు సంజన చెయ్యి తీసుకుని ముద్దు పెట్టుకుని మరీ వెళ్ళిపోయారు. ఇది మాత్రం హైలైట్ అనేది చెప్పాలి. అందరూ సరదాగా తీసుకున్నారు. ఈ విషయంలో కూడా సంజన గారు కూడా పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక్కొక్కదానికి ఆవిడ సీరియస్ అయిపోతుంటుంది. సో ఆవిడ కూడా కామెడీగానే తీసుకుంది. నెక్స్ట్ ఎవరెవరంటే డెమాన్ పవన్ అండ్ తనూజ కూడా పెట్టారు. అది అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ రీతుది బాగా పెట్టాడు. అది బాగుంది. అది కూడా బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ రీతు కూడా బాగానే చేశారు. ఫ్లవర్స్ కింద బాగానే యాక్ట్ చేశారు. అక్కడ దాంట్లో కూడా ఇమానియల్ మధ్యలో దూరి దానికి కొంచెం కామెడీగానే పండించాడు. ఫంటాస్క్ అలా జరిగిందనమాట. ఈ రోజుకి చెప్పుకోదగ్గది సరదాగా కామెడీగా ఉన్నది ఏమన్నా అంటే ఈ ఫంటాస్క్ మాత్రమే. ఈ రోజు వరకు ఓటింగ్ చూసుకున్నట్లయితే రికార్డ్ బ్రేక్ అని చెప్పుకోవాలి. 11 వారాల నుంచి నెంబర్ 1 పొజిషన్లో ఉన్న తనూజాని పవన్ కళ్యాణ్ డామినేట్ చేసి ఓడించి తన నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. ఇది రికార్డ్ బ్రేక్ అనమాట. తనూజాను ఓడించడానికి పవన్ కళ్యాణ్కి 11 వారాలు పట్టింది. అది కూడా 7-8% తేడాతో మంచి లీడింగ్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్.
అనుకుంటున్నాం కదా మనం. తనూజ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ విన్నర్ మెటీరియల్స్ అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్సలెంట్ డామినేషన్ చేసి నెంబర్ 1 అఫీషియల్ పోల్స్లో కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. అది చెప్పుకోదగ్గ విషయం. అంతటికీ కారణం వాళ్ళ ఫాదర్ని చెప్పుకోవాలి. ఎందుకంటే స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ ఫాదరు కప్పు ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం కాదు, మనకి క్యారెక్టర్ ముఖ్యంరా, నువ్వు మంచి పేరు తీసుకునిరా, అది బాగుంటుంది. అంతేగాని నువ్వు కప్పు కోసం దానికోసం వాడుకు, ఆ కప్పు అదే వస్తుంది, జనాల కోసం నువ్వు వాడుకు, జనం నీ కోసం రావాలి అని చెప్పుకొచ్చారు. అంతా పూర్ పర్సన్ అయ్యింది అలా మాట్లాడడం జనానికి ఎక్కడో తగిలింది. సో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఓటింగ్ మారిపోయిందనే చెప్పాలి. ఆ రకంగా పవన్ కళ్యాణ్ నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 1-3% తేడాతో ఉన్నాడు కానీ ఇంత తొందరగా డామినేట్ చేస్తాడని అనుకోలేదు. కాకపోతే ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ విన్ అవ్వడం బాగా కలిసి వచ్చే అంశం. అన్ని పాజిటివ్స్ పడిపోతున్నాయి. సో ఆ నెంబర్ 1 పొజిషన్ ఈ వీక్ కూడా నిలబెట్టేసుకుంటాడని చెప్పుకోవాలి. ఆడింది ఒక గేమే, నెగ్గేశాడు. ప్రియాంక జైన్ మీద గెలిచేసాడు. ఆ గెలవడం అను హైలైట్ అయిపోయాడు. సో అది అనమాట. నెంబర్ 2 పొజిషన్లో తనూజ ఉంది. తనూజకి నెగిటివ్ రావడానికి కారణం ఏంటంటే, నాకు ఈ హౌస్లో ఎవరు సపోర్ట్ చేయలేదని ఒకసారి అంది. అదొకటి నెగిటివ్. తన చెల్లెలు వచ్చినప్పుడు ఏమన్నదంటే, అందరూ హౌస్ అంతా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారని చెప్పింది. తను 2 రకాలుగా మాట్లాడుతుంది. కొంచెం ఓటింగ్ తగ్గిందని చెప్పుకోవాలి. సో అది ఓటింగ్ ఇప్పటి వరకు ఉంది. రేపు ఎలా ఉంటుందో తెలీదు. ఆవిడ మళ్ళీ ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే, తనకు ఇంకో నెగిటివ్ పడిపోయింది. లైవ్లో ఈరోజు తనూజ గారు ప్రేరణ గారితో ఆడారు. బ్యాడ్ లక్, ప్రేరణ గెలిచింది. కెప్టెన్సీ కంటెండర్ నుంచి తనూజ కూడా వెళ్ళిపోయింది అనమాట. అదొకటి నెగిటివ్ అవుతుంది తనకి. ఈ నెగిటివ్ వల్ల ప్రజెంట్ ఈ వీక్ అయితే పవన్ కళ్యాణ్ డామినేషన్ చేస్తాడని చెప్పుకోవాలి. 3rd పొజిషన్లో ఇమానియల్ ఉన్నాడు. ఇమానియల్ 3rd పొజిషన్లోకి కొంచెం ఎక్కువ గ్యాప్ ఉందని చెప్పుకోవాలి. మొన్న అవినాష్ వచ్చి బాగా హింట్స్ ఇచ్చి వెళ్ళాడు. హింట్స్ రావడం వల్ల తను బాగా ట్రై చేస్తున్నాడు. సో మరి ఎంతవరకు ఉంటుందో చూడాలి. ఇప్పటికైతే ఇమానియల్ 3rd పొజిషన్లో ఉన్నాడు. 4th పొజిషన్లో డెమాన్ పవన్ ఉన్నాడు అనమాట. డెమాన్ పవన్ కూడా విన్నింగ్ రేసులు ఉండేవాడే. కాకపోతే అతనికి ఈ వారం బాగా నెగిటివ్ వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే నిన్న జరిగిన నామినేషన్లో పవన్ కళ్యాణ్కి తనకి బాగా ఆర్గ్యుమెంట్ అవడంతో అయ్యింది. దాంట్లో మధ్యలో రీతు దూరి పవన్ కళ్యాణ్తో ఆర్గ్యుమెంట్ చేయడంతో పవన్ కళ్యాణ్ని ఆపి పొజిషన్లో ఉన్నప్పుడు అతను పవన్ కళ్యాణ్ పీక పట్టుకున్నాడు. అది కావాలని చేసిందా లేదా అన్నది పక్కన పెడితే, ఆ పీక పట్టుకోవడం రాంగు. ఎందుకంటే తను యాక్చువల్గా మంచోడు, ఏ ప్రాబ్లం ఉండదు. అతను కావాలని అయితే పట్టుకోలేదు. కాకపోతే చూసే వాళ్ళకి పట్టుకున్నట్టే ఉంది. సో అదొక నెగిటివ్ అని చెప్పుకోవాలి. అతను 4th పొజిషన్లో ఉన్నారు. 5th పొజిషన్లో భరణి గారు ఉన్నారు. పాపం భరణి గారు కూడా నెగిటివ్ అయ్యింది. ఈరోజు కూడా ఓడిపోవడం నెగిటివ్ అయినా తనకి ఓటింగ్ మాత్రం పెరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఆయన బాగా ఎమోషనల్ అయ్యాడు. అంత పెద్ద మనిషి ఎమోషనల్ అవ్వడం కొంచెం చాలామందికి నచ్చుతుంది. సో నచ్చి ఓటింగ్ అయితే పెరుగుతుందని చెప్పుకోవాలి. 6th పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఆయన ఎందుకు నామినేషన్ చేస్తారో, ఎందుకు ఆర్గ్యూ చేస్తారో తెలీదు. మొత్తం ఓటింగ్ తగ్గిందని చెప్పుకోవాలి ఆయనకి. సో సుమన్ శెట్టి 6th పొజిషన్లో ఉన్నారు. కనవ ముగ్గురు డేంజర్ జోన్లోనే ఉన్నట్టని చెప్పుకోవాలి. ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నిన్న రీతు మీద సంజన గారు అంత కామెంట్ చేసినా ఆవిడ ఓటింగ్ మీద ఎఫెక్ట్ అయితే ఏమీ పడలేదు. ఈరోజు కూడా ఆవిడ 7th పొజిషన్లో ఉంది. సంజన గారు బాగా డేంజర్ జోన్లో ఉన్నది దివ్య మాత్రమే. ఎందుకంటే తన ఓటింగ్ బాగా తక్కువగా ఉంది. కాకపోతే ఆవిడకి ఇంకో ప్లస్ పాయింట్ ఉంది. సంజన గారికి లేనిది ఆవిడకు ఉన్నది ఏంటంటే, ఈవిడ గేమ్స్ ఆడతారు. దివ్య గారు గేమ్స్ ఆడతారు. ఆవిడకి కానీ సరైన గేమ్ ఆవిడ కానీ పడ్డది అంటే మళ్ళీ పైకి లేచిపోద్ది. సంజన గారు డేంజర్ జోన్లో పడిపోతారు. ఎందుకంటే అందులో రాంగ్ కామెంట్స్ ఒకటి చేశారు. రాంగ్ కామెంట్ చేసి ఆవిడ ఉండడం వల్ల నెక్స్ట్ గేమ్స్ కూడా ఆడలేదు ఆవిడ. సో గేమ్స్ ఆడలేదని ముందరే ఊహించుకుని తను ఎలాగోలాగా కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కామెంట్ చేశారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ చూసినప్పుడు అప్పుడే చెప్పాలి. పక్కకు పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి, మీరు చేసే విధానం బాగోలేదు, మీరు ఎలా ఉండండి అలా ఉండండి అని 2-3 సార్లు చెప్పిన తర్వాత అప్పుడు వినకపోతే అప్పుడు నామినేషన్లోకి తీసుకురావాలి. అది కరెక్ట్.
అలా చేయలేదు ఆవిడ. డైరెక్ట్ నామినేషన్‌లో తీసుకొచ్చి మాట్లాడింది. అదే విషయాన్ని ఇమానియేల్ చెప్పాడు, రిక్వెస్ట్ చేసాడు, బతిమాలాడు. "అమ్మ సారీ చెప్పేయమ్మ బావుంటదది" అంటే, "నేను చెప్పనంటే చెప్పనంది. నేను చూసిందే చెప్తానని" అన్నది. సో, అదనమాట. ఖచ్చితంగా నాగార్జున గారైతే అడుగుతారు. ఆవిడ చేసింది కరెక్టా, రాంగా అని పక్కన పెట్టేస్తే, నామినేషన్‌లో అడగడం అన్నది రాంగు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని యాక్సెప్ట్ చేయరు. డెమాన్ పవన్ కూడా లేపేసి గట్టిగా కొట్టింగ్ ఇస్తారు. ఎందుకంటే పీక పట్టుకోవడం రాంగు. అదనమాట సంగతి. అది ఓటింగు. ఓటింగ్ అనాలిసిస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.